హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక మంచి స్వీట్ రెసిపీతో వచ్చేసానండి. పంచదారని క్యారమలైజ్ చేసి బొంబాయి రవ్వ, నెయ్యి, జీడిపప్పు, బాదం పప్పులతో చేసే ఈ స్వీట్ చాలా రిచ్గా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. దీనికి కావలసిన పదార్థాలు: ముందుగా ఒక కప్పులో ఒక చిన్న కప్పు బొంబాయి రవ్వని తీసుకోవాలి. ఆ రవ్వ అంతా ములిగేటట్టుగా నిండుగా వాటర్ ఇలా పోసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ని తీసుకుని మొత్తం ములిగేటట్టుగా రవ్వ ఈ విధంగా ములిగేటట్టుగా ఉంచుకొని దీన్ని అరగంట సేపు నానబెట్టి ఉంచుకోవాలి. ఈలోపు స్వీట్ తయారీ కోసం హాఫ్ కప్పు నెయ్యి పడుతుంది. షుగర్ 1:1 రేషియో చొప్పున ఒక కప్పుకి ఒక కప్పు పంచదార తీసుకున్నాను. 3 యాలకులు దంచి పెట్టుకోవాలి. గార్నిషింగ్ కోసం జీడిపప్పులు, బాదం పప్పులు తీసుకున్నాను. ఇప్పుడు ఒక పెద్ద బాణలి తీసుకుని మంట స్లోలో పెట్టుకుని ఉంచుకోవాలి. ముందుగా నెయ్యి వేసి ఆ కప్పు పంచదారని దీనిలో వేసుకోవాలి. పంచదారని నిదానంగా ఇలా తిప్పుతూ ఉండాలి. ఈ పంచదార కరిగేలోపు మనం వాటర్లో నానబెట్టిన బొంబాయి రవ్వని ఈ విధంగా వాటర్ అంతా పోయే విధంగా వాటర్ అంతా తీసేయాలి. ఇప్పుడు ఈ కరిగిన పంచదార ఈ విధంగా కలర్ మారే వరకు ఫాస్ట్గా తిప్పుకుంటూ ఉండాలి. ఒక మంచి కలర్ వస్తుంది, క్యారమలైజ్ అయ్యి ఒక మంచి కలర్ వస్తుంది చూపించిన విధంగా. అప్పుడు మనం ఈ కలర్ వచ్చిన తర్వాత ఈ నానబెట్టుకున్న బొంబాయి రవ్వను వెంటనే దీనిలోకి యాడ్ చేసుకుని ఇలా తొందరగా తిప్పుతూ ఉండాలి, లేదంటే ముద్దలు కడుతుందండి. ఇలా తొందరగా తిప్పుతూ ఉంటే మనకి ముద్ద అనేది కట్టదు. తర్వాత మనకి నెయ్యి అనేది పైకి తేలుతూ ఉంటుంది. అప్పుడు దంచి పెట్టుకున్న యాలకులు, నీతలో వేయించుకున్న జీడిపప్పు పలుకులు అన్నీ వేసి ఒకసారి మళ్ళీ బాగా తిప్పుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మంచి హల్వా రెడీ అయ్యింది. ఇప్పుడు దీన్ని మళ్ళీ పైన ఈ విధంగా జీడిపప్పు పలుకులతో గార్నిష్ చేసుకుంటే ఎంతో మంచి టేస్టీగా ఉన్న హల్వా రెడీ.